హలో ఆస్పిరెంట్స్, కోడిస్ ఐడియా ఛానల్కి అందరికీ స్వాగతం అండి. సో ఈరోజు వచ్చేసి మనం ఈ యొక్క సంవత్సరం అంటే 2026లో సెంట్రల్ గవర్నమెంట్లో ఎన్ని ఎగ్జామ్స్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎన్ని భారీ నోటిఫికేషన్లు రాబోతున్నాయి, దాంట్లో నుంచి ఎన్ని పోస్టులు భర్తీ కాబోతున్నాయి అని అయితే మనం చూద్దాం. సో మీరు ప్రీ ప్లాన్డ్గా మీ యొక్క షెడ్యూల్ని డిసైడ్ చేసుకొని ఏర్పాటు చేసుకొని ఆ నోటిఫికేషన్స్ వచ్చే టైంకి ప్రిపేర్ అయి ఉంటారని, సో దానికోసం అయితే మీకైతే ఈ యొక్క వీడియో చేయబోతున్నాం. సో దీంట్లో మనం ఎస్ఎస్సి క్యాలెండర్ గురించి చెప్పుకోబోతున్నాం, అలానే ఐబీపీఎస్ క్యాలెండర్ గురించి చెప్పుకోబోతున్నాం, రైల్వే గురించి చెప్పుకోబోతున్నాము. అండ్ ఆల్రెడీ స్టేట్ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఏ యొక్క గవర్నమెంట్ నోటిఫికేషన్స్ రాబోతున్నాయి అని అయితే నేనైతే ఆల్రెడీ ఒక వీడియో చేశాను. దాని యొక్క లింక్ అనేది మనకి డిస్క్రిప్షన్ బాక్స్ మరియు వాట్సాప్ కామెంట్ సెక్షన్లో అయితే పిన్ చేస్తాను. సో ఖచ్చితంగా చూడండి. అండ్ మనం వాట్సాప్ ఛానల్ కూడా లాంచ్ చేయడం జరిగిందండి. సో డైలీ ఫ్రీ కరెంట్ అఫైర్స్ అయితే మనం వాట్సాప్ ఛానల్లో ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఖచ్చితంగా ఒకసారి వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని లింక్ కూడా నేను కింద కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో వెళ్ళిపోదాము. ఫస్ట్ వచ్చేసి మనం ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ చూద్దామండి. సో జాబ్ క్యాలెండర్లో మనకి జాబ్ డేట్స్ మాత్రమే ఇచ్చారు. ఎన్ని నోటిఫికేషన్స్లో ఎన్ని వేకెన్సీస్ అనేవి ఇంకా చెప్పలేదు. సో మనకు వస్తున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎన్ని వేకెన్సీస్ రావచ్చు అని అయితే మనం ఒక అంచనా వేసామండి. సో అది కూడా మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు వచ్చేసి ఐబీపీఎస్ క్లర్క్, ఐబీపీఎస్ క్లర్క్ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి ఏంటండి 13,533 పోస్టులు అయితే ఇవ్వడం జరిగింది దగ్గరగా. సో ఈ ఇయర్ ఎన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నామంటే 10,000 నుండి 12,000. సో మినిమం, ఎందుకంటే ఎప్పుడైనా లాస్ట్ ఇయర్కి కంటే కూడా ఈ ఇయర్ పెరిగినా కూడా మనం ఎక్స్పెక్టేషన్ తక్కువగానే పెట్టుకోవాలి. సో 10,000 నుండి 12,000 ఎక్స్పెక్టేషన్ పెట్టుకొని మీరైతే క్లర్క్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఐబీపీఎస్ పీఓ అండి. సో లాస్ట్ ఇయర్ మనకి 5,208 ఇచ్చారు. సో ఈ ఇయర్ 5,000 నుండి 6,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఐబీపీఎస్ ఆర్ఆర్బీ పీఓ మరియు క్లర్క్ వచ్చేసి మనకి లాస్ట్ ఇయర్ 13,316 ఇచ్చారు. అంటే అన్ని స్కేల్స్కి కలిపి అండి. ఓకే, సో ఈ ఇయర్ ఎన్ని రాబోతున్నాయి అంటే 12,000 నుంచి 13,000 అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఐబీపీఎస్ ఎస్ఓ లాస్ట్ ఇయర్ వచ్చేసి మనకి 1,000+ వేకెన్సీస్ అని వచ్చాయి. ఈ ఇయర్ మనకి 800 to 1,200 వేకెన్సీస్ అనేది ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవచ్చు అండి. సో లాస్ట్ ఇయర్ మొత్తం ఐబీపీఎస్ నుంచి వచ్చిన నోటిఫికేషన్స్ ఎన్ని అంటే వేకెన్సీస్ 33,000 పైగానే వచ్చాయి వేకెన్సీస్ అనేవి. సో ఈ ఇయర్ మనం 30,000 నుండి 35,000 మధ్యలో అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఈ ఇయర్ ఇంకా బ్యాంకింగ్ ఇండస్ట్రీ అనేది గ్రో అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ని వేకెన్సీస్ అనేవి. సో మీ యొక్క టార్గెట్ అనేది ఈ వేకెన్సీస్ని బట్టి మీరైతే పెట్టుకోండి. ఓకే, సో నెక్స్ట్ మనం వచ్చేసి డేట్స్ ఐబీపీఎస్ జాబ్ క్యాలెండర్ 2026 ప్రకారం మనం డేట్స్ ఒకసారి చూసుకుందామండి. మరి మనకి ఈసారి 16th వర్షన్ జరగబోతుంది. మరి ఐబీపీఎస్ పీఓ ఒక ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది ఆగస్ట్ 22, 23, 2026లో జరుగుతుందని ఇచ్చారు. సో ఇవి టెంటేటివ్ డేట్స్ అండి. టెంటేటివ్ డేట్స్ అంటే ఏంటండి, జస్ట్ ఎక్స్పెక్టెడ్ డేట్స్. సో ఆ టైంలో ఆ క్యాలెండర్ ప్రకారం ఇంకేదైనా ఎస్ఎస్సి కానివ్వండి లేదా అదర్ రైల్వే ఎగ్జామ్స్ కానివ్వండి ఏమన్నా కొంచెం అడ్డం వచ్చినాయి అనుకోండి, సో ఆగస్ట్ నుంచి ఇంకొంచెం వెనక్కు ముందుకు మార్చరు, మ్యాక్సిమం పోస్ట్పోన్ చేస్తారు. ఓకే, అంటే మిగతా నోటిఫికేషన్స్తో కూడా ఆ పాయింట్ ఆఫ్ టైంకి కన్సిడర్ చేసుకొని చేస్తారు. ఓకే, సో టెంటేటివ్ డేట్స్. నెక్స్ట్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి మీకు అక్టోబర్ 4th అయితే పెడతామని జాబ్ క్యాలెండర్లో మెన్షన్ చేశారు. సో మీరు వేకెన్సీస్ చూశారు, ఎన్ని వేకెన్సీస్ ఎక్స్పెక్టెడ్ అని, అలానే డేట్స్ కూడా చూశారు. సో దాన్ని బట్టి మీ ప్రిపరేషన్ అయితే కంటిన్యూ చేయండి. అండ్ మీరు ఒక సిస్టమేటిక్గా ధోరణిలో అయితే వెళ్తే కనుక మీరు ఖచ్చితంగా చేరుకోగలరు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమినరీ ఎగ్జామ్ ఆగస్ట్ 29, 2026లో పెడతా ఉంటున్నారు. అలానే మెయిన్స్ వచ్చేసి మనకి నవంబర్ 1, 2026లో అయితే పెడతా ఉంటున్నారు. నెక్స్ట్ ఐబీపీఎస్ క్లర్క్ వచ్చేసి మనకి ప్రిలిమినరీ ఏమో అక్టోబర్ 10th and 11th అన్నారు. అలానే మెయిన్స్ వచ్చేసి డిసెంబర్ 27th అని అయితే చెప్పారు. ఓకే, నెక్స్ట్ ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 అంటే పీఓ. ఓకే, మీకు ప్రిలిమినరీ వచ్చేసి నవంబర్ 21 and 22 అని చెప్పారు. అండ్ మెయిన్స్ వచ్చేసి మీకు డిసెంబర్ 20th. సో ఇంకా ఇయర్ ఎండింగ్కి పెడతా ఉన్నారు. సో మీకు ఈ యొక్క నోటిఫికేషన్స్కి సంబంధించి అన్నీ కూడా ఎప్పుడు వెలువడతాయంటే మనకి
జూన్ నుంచి అయితే స్టార్ట్ అవుతుంది క్యాలెండర్స్ ఇష్యూ చేయటం. సో అప్పుడు ఇష్యూ చేయటం స్టార్ట్ చేస్తే జూన్, జూలై, ఆగస్ట్, ఇంకా ఆగస్ట్ నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ చేసుకొని ఒక్కొక్కటిగా మనకైతే నోటిఫికేషన్స్ ఇస్తూ వెళ్తారు అండ్ ఎగ్జామినేషన్స్ కండక్ట్ చేసుకుంటూ వెళ్తారు. మరి ఆ దిశగానే మీకు ఐబీపీఎస్ ఆర్ఆర్బీకి సంబంధించి 20th డిసెంబర్ అనేది చెప్పారు. ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 2 అండ్ స్కేల్ 3 కూడా మనకి సింగిల్ ఎగ్జామ్ ఇది. ఎందుకంటే స్కేల్ 2, స్కేల్ 3 అనేవి సింగిల్ ఎగ్జామ్ కాబట్టి 20th డిసెంబర్ని కండక్ట్ చేస్తా అంటున్నారు. మరి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్, సో క్లర్క్ని ఇప్పుడు ఆఫీస్ అసిస్టెంట్ అంటున్నారండి. సో అది వచ్చేసి మీకు ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి December 6th, 12th, 13th అనుకుంటున్నారు. అండ్ మెయిన్స్ వచ్చేసి 30th January 2027 అనుకుంటున్నారు. ఏంటండి ఐబీపీఎస్ ఆర్ఆర్బీ క్లర్క్ నెక్స్ట్ ఇయర్ January 30th అన్ని టెంటేటివ్గా చెప్పారు. ఓకే, సో ఇది ఐబీపీఎస్. ఎవరైతే బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఇందాక మనం పోస్టులు చెప్పాము, ఇప్పుడు డేట్స్ చెప్పాము. సో ఇటువంటి అప్డేట్స్ అన్నీ కూడా మనం ఇస్తూనే ఉంటాము. సో మీరు దాన్ని బట్టి మీరు ఒక అంచనాకు వచ్చి మీ యొక్క ప్లానింగ్ షెడ్యూల్ని అయితే డిసైడ్ చేసుకోండి, దాన్ని చక్కగా డిజైన్ చేసుకోండి. ఓకే, సో ఈ ఫస్ట్ జనవరి నుంచి చూసుకుంటే జనవరి నుంచి మే వరకు మీకు 5 months వచ్చేసి మీరు ఇన్ కేసు ఫ్రెషర్గా స్టార్ట్ అవుతున్నా లేదా లాస్ట్ టైం ఎగ్జామ్స్లో సాధించలేక ఈ సంవత్సరం మళ్ళీ ప్రిపేర్ అవుతున్నా కూడా ఈ 5 months అనేది మీకు చాలా కీలకం. ఈ 5 monthsలోనే మీరు చేయాల్సిన అంటే ఇంకా నేర్చుకోవాల్సినవన్నీ నేర్చేసుకుంటే మీరు నోటిఫికేషన్ వచ్చే టైంకి రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. నోటిఫికేషన్ వచ్చే టైంకి రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోతే మీరు ఆ మిగిలిన 2-3 months అనేవి బాగా ప్రాక్టీస్ సెషన్స్, ప్రాక్టీస్ టెస్ట్స్, ఎగ్జామ్ టెస్ట్స్ ఇవన్నీ రాసుకుంటూ కరెక్ట్గా ఎగ్జామ్ టైంకి మీరు ప్రిపేర్ అవుతారు. సో ఈ 5 monthsని మీరు ఆల్రెడీ నేర్చుకున్నా కూడా మళ్ళీ ఒకసారి బేసిక్స్ని రివైజ్ చేసుకోండి, మళ్ళీ ఒకసారి క్లాసెస్ని వినండి. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వింటే మనకి ఇంకా చాలా ఎక్కువగా ఫీడ్ అవుతుంది. ఓకే, సో ఆ విధంగా ఈ 5 monthsని జాగ్రత్తగా డిజైన్ చేసుకోండి. ఓకే, బ్యాంకింగ్ యాస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో. నెక్స్ట్ ఎస్ఎస్సి జాబ్ క్యాలెండర్ 2026. సో ఎస్ఎస్సి కూడా తన జాబ్ క్యాలెండర్ అయితే రిలీజ్ చేసిందండి. సో దాని గురించి కూడా మనం చూద్దాం. ఎస్ఎస్సికి సంబంధించి కూడా మనకి లాస్ట్ ఇయర్ ఎన్ని పోస్టులు వచ్చాయి, ఈ ఇయర్ ఎన్ని పోస్టులు రాబోతున్నాయి ఎక్స్పెక్టెడ్, అలానే వాటికి సంబంధించిన డేట్స్ కూడా అయితే మనం చూద్దామండి. సో ఎస్, ఎస్ఎస్సి సీజీఎల్ అనేది లాస్ట్ ఇయర్ మనకి 14,582 వేకెన్సీస్తో అయితే అప్రాక్సిమేట్గా వచ్చింది. సో ఇంకా ఫైనల్ వేకెన్సీస్ అనేవి మనకి ఇంకా ఇవ్వలేదు, ఇస్తారు ఫ్యూచర్లో. అంటే ఎగ్జామ్ ఉంది, మెయిన్స్ ఎగ్జామ్ ఉంది, దాని తర్వాత ఫైనల్ వేకెన్సీస్ అనేవి డిసైడ్ చేస్తారు. సో మళ్ళీ ఈ ఇయర్ ఎంత రావచ్చు అంటే దగ్గరగా 12,000 నుంచి 15,000 వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఒకసారి ఎక్స్పెక్ట్ చేయాలండి, 2022లో నోటిఫికేషన్ వచ్చినప్పుడు దగ్గరగా 35,000+ వేకెన్సీస్ని ఫిల్ చేశారు. సో అలాంటి భారీ నోటిఫికేషన్ కూడా రావచ్చు. అంటే అప్పుడు కోవిడ్ వల్ల ఆగిపోయిన వేకెన్సీస్ అన్ని దాంట్లో ఫిల్ అయిపోయాయి. దట్స్ అనదర్ పాయింట్. సో అలా భారీ వేకెన్సీస్ గవర్నమెంట్ పెరిగే కొద్దీ, గవర్నమెంట్కి కావాల్సిన సిబ్బంది పెరిగే కొద్దీ వాళ్ళు నోటిఫికేషన్స్ ఇష్యూ చేస్తూనే ఉంటారు భారీ వేకెన్సీస్తో. సో వాటిలో సీజీఎల్ లాంటి ఇది కూడా ఒకటి. సో భారీ వేకెన్సీతో రిలీజ్ అయ్యే నోటిఫికేషన్ ఇది ప్రతి సంవత్సరం అండ్ చాలా కాంపిటేటివ్గా ఉంటుంది. మీరు ఈ 6 months అంటే 6 months మినిమం పడుతుందండి సీజీఎల్ క్రాక్ చేయాలంటే. మీకు మినిమం ఆ సిలబస్ అంతా కంప్లీట్ చేసుకోవడానికి 6 months, ఇంకో 2 or 3 months మీకు కరెక్ట్గా రివిజన్, ఎగ్జామ్ టెస్ట్లు ఇవన్నీ చేసుకోవడానికి. సో 6 months అనేది ప్రిలిమినరీకి సరిపోతుంది. తర్వాత మెయిన్స్కి వచ్చేసి మీకు 1 or 2 months అనేది సరిపోతుంది. సో ఆ విధంగా మీరైతే మీ స్ట్రక్చర్ని డిజైన్ చేసుకోండి. సో నెక్స్ట్ ఎస్ఎస్సి సిహెచ్ఎస్ఎల్ వచ్చేసి దగ్గరగా 3,000 పోస్టులు అయితే లాస్ట్ ఇయర్ రిలీజ్ చేయబడ్డాయి. మరి ఈ సంవత్సరం కూడా మనం 2,000 నుండి 3,000 పోస్టులు అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ లాస్ట్ టైంలా కాకుండా సీజీఎల్ అంటే ఎస్ఎస్సి పూర్తిగా ఈ సంవత్సరం నుంచి అసలు ప్యాటర్న్ మార్చేసిందండి. సో ఫస్ట్ వచ్చేసి మనకి సీజీఎల్ పెడుతున్నారు, తర్వాత సిహెచ్ఎస్ఎల్, తర్వాత సో ఏంటంటే హయ్యర్ పోస్ట్కి ఎగ్జామినేషన్ ముందు పెట్టేసి లోయర్ పోస్టులకి ఆ తర్వాత పెడుతున్నారండి. ఎందుకంటే హయ్యర్ పోస్టుల్లో ముందు రిజల్ట్స్ హయ్యర్ పోస్ట్ ఇచ్చేసారనుకోండి, దాంట్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ లోయర్ పోస్ట్కి రారు, అంటే దాని మెయిన్స్ ఎగ్జామ్కి రారు, లోయర్ ఎగ్జామ్ మెయిన్స్కి రారు. సో రానప్పుడు ఆటోమేటిక్గా నెక్స్ట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఛాన్స్ వస్తుంది. ఇంతకుముందు ఏమయ్యేదంటే ఇవన్నీ డిఫరెంట్గా పెట్టేవాళ్ళు. సీజీఎల్ రాసిన వాళ్ళే సిహెచ్ఎస్ఎల్ రాసేవాళ్ళు, సిహెచ్ఎస్ఎల్ రాసేవాళ్ళు ఎంటీఎస్ రాసేవాళ్ళు, సిజిఎల్ సిహెచ్ఎస్ఎల్ సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్ అయిపోయిన తర్వాత సీజీఎల్ రిజల్ట్స్ రిలీజ్ చేసేవాళ్ళు. సో అదేమయ్యేదంటే సీజీఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు, సిహెచ్ఎస్ఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు మళ్ళీ సిహెచ్ఎస్ఎల్ పోస్టులు నెక్స్ట్ ఇయర్కి పడిపోయాయి. అలానే సేమ్ సిహెచ్ఎస్ఎల్లో సెలెక్ట్ అయిన వాళ్ళు ఎంటీఎస్లో సెలెక్ట్ అయ్యే వాళ్ళు సిహెచ్ఎస్ఎల్ తీసుకుంటే ఎంటీఎస్ తీసుకోకుండా ఆ పోస్టులు నెక్స్ట్ ఇయర్కి పడేవి. సో ఇప్పుడు అలా కాకుండా ఏం చేస్తున్నా అంటే కరెక్ట్గా
అంటే సీజీఎల్ ఫైనల్ రిజల్ట్స్ వచ్చిన తర్వాతే సిహెచ్ఎస్ఎల్ కండక్ట్ చేసేలాగా, దాని తర్వాత ఎంటీఎస్ కండక్ట్ చేసేలాగా అలా పెడుతున్నారు. ఎందుకంటే ఈ ఆప్షన్లో మనకి ఏంటంటే మెయిన్స్ అంటే సీజీఎల్ ఎవరైతే సెలెక్ట్ అయ్యారో ఇంకా సిహెచ్ఎస్ఎల్ మెయిన్స్కి వాళ్ళు అపీర్ అవ్వరు. ఓకే, సో అప్పుడు కాంపిటీషన్ కూడా కొంచెం తగ్గుతుంది. సీజీఎల్ ఆస్పిరెంట్స్ అనేవి చాలా హైలీ కాంపిటేటివ్ కాబట్టి ఖచ్చితంగా ఒక 50% ఆఫ్ ది సీజీఎల్ ఆస్పిరెంట్స్ ఖచ్చితంగా సిహెచ్ఎస్ఎల్ అండ్ ఎంటీఎస్ కూడా రాస్తారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు కూడా. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి ఈ సంవత్సరం నుంచి కొంచెం డిఫరెంట్ అప్రోచ్ ఫాలో అవుతుంది. సో ఎంతవరకు బెటర్గా బెనిఫిట్ అవుతుంది స్టూడెంట్స్కి అనేది మనం చూడాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్ఎస్సి ఎంటీఎస్ వచ్చేసి 7,900 వేకెన్సీస్తో దగ్గర దగ్గర లాస్ట్ ఇయర్ జరిగింది. అండ్ మనకి February 4th ఎగ్జామ్ జరగబోతుంది. February 4th నుంచి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి ఈ ఇయర్. మరి దానికి సంబంధించి కూడా మనం అయితే స్లాట్ బుకింగ్ ఎలా చేసుకోవాలని ఒక వీడియో అయితే పెట్టాం. దాని యొక్క లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చూడండి ఇన్ కేసు ఎవరైనా చూడకపోతే కనుక. ఓకే, సో నెక్స్ట్ ఇయర్ కూడా మనం 6,500 to 8,000 వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మ్యాక్సిమం ఈ ఇయర్ స్టార్టింగ్లో ఎంటీఎస్ జరిగింది కాబట్టి నెక్స్ట్ ఇయర్కే మన ఎంటీఎస్ మళ్ళీ ఎగ్జామ్ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ నోటిఫికేషన్ ఈ ఇయర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్. సో లాస్ట్ ఇయర్ 53,000 వేకెన్సీస్ దగ్గరగా రిలీజ్ చేశారు. సో ఈ ఇయర్ అఫీషియల్ ఇది వచ్చేసిందండి నోటిఫికేషన్. సో 25,487 నోటిఫికేషన్ వేకెన్సీస్తో ఈ నోటిఫికేషన్ అనేది అఫీషియల్గా రిలీజ్ అవ్వటం జరిగింది. ఓకే, నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కూడా మనకి 2,000 వేకెన్సీస్తో లాస్ట్ ఇయర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఈ ఇయర్ కూడా మనం 2,000 నుంచి 2,500 వేకెన్సీస్ అనేవి ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే స్టెనోగ్రాఫర్లు కూడా కొంచెం గవర్నమెంట్లో తగ్గిపోతున్నారు. సో వాళ్ళని వాళ్ళు లేకపోతే కనుక కొంచెం ప్రాసెస్ అనేది కరెక్ట్గా జరగదు. ఎందుకంటే మీటింగ్స్ జరిగినప్పుడు కానివ్వండి, ఏదైనా ఇంపార్టెంట్ సమ్మిట్స్ జరిగినప్పుడు కానివ్వండి, సో ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఫాస్ట్గా వీళ్ళైతే స్టెనోగ్రాఫర్సే రాయాల్సి ఉంటుంది. సో పర్సనల్ అసిస్టెంట్స్గా చాలా హై ఇంపార్టెంట్ పోస్టులకి ఐపీఎస్లు కానివ్వండి, లేదా ఎస్పీకి, డీజీపీకి, మినిస్టర్స్ కానివ్వండి, వాళ్ళందరికీ పర్సనల్ అసిస్టెంట్స్గా మ్యాక్సిమం స్టెనోగ్రాఫర్లే ఉంటారు. సో వాళ్ళ కొరత ఉంది గవర్నమెంట్లో, సెంట్రల్ అయినా స్టేట్స్లో అయినా. సో వాళ్ళకి సంబంధించి కొంచెం మంచి వేకెన్సీ రావడానికి ఛాన్స్ ఉంది ఈ ఇయర్ కూడా మనకి. ఓకే, సో ఎస్ఎస్సి సెలక్షన్ పోస్ట్ ఫేజ్ వచ్చేసి మనకి లాస్ట్ టైం ఫేజ్ 13కి 2,400 పోస్టులు దగ్గరగా ఫిల్ చేశారు. మరి ఈ ఇయర్ కూడా మనం 2,000 నుండి 2,500 ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, నెక్స్ట్ ఎస్ఎస్సి సిపిఓ, ఎస్ఐ ఇన్ డిపి అండ్ సిఏపిఎఫ్, సెంట్రల్ ఆర్మ్ ఫోర్సెస్లో ఎస్ఐ. దీనికి సంబంధించి లాస్ట్ ఇయర్ అయితే మనకి 4,187 పోస్టులు అయితే రిలీజ్ చేయబడ్డాయి. ఈ ఇయర్ వచ్చేసి మనకి 4,000 నుండి 4,500 వేకెన్సీస్ అయితే ఎక్స్పెక్ట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో మళ్ళీ అఫీషియల్గా వచ్చినప్పుడు ఖచ్చితంగా నేను అప్డేట్ చేస్తాను ఇవన్నీ. నెక్స్ట్ డేట్స్. సో డేట్స్ ఎప్పుడు ఉన్నాయని చూస్తే ఇంకా, సో ఇందాక నేను మీకు చెప్పినట్టుగానే, సో ఫస్ట్ సీజీఎల్ పెడుతున్నారు, తర్వాత సిహెచ్ఎస్ఎల్, తర్వాత అంటే హయ్యర్ పోస్టుల నుంచి వస్తున్నారు. ఓకే, సో నోటిఫికేషన్ మార్చ్లో ఎక్స్పెక్టేషన్ అంటున్నారు. సో ఎవరైతే మీరు ఎస్ఎస్సి సీజీఎల్ ఈ ఇయర్కి మళ్ళీ ప్రిపేర్ అవ్వబోతున్నారో, అంటే లాస్ట్ టైం ప్రిలిమ్స్లో పోయి మళ్ళీ ఒకసారి అటెంప్ట్ ఇద్దాం అనుకుంటున్నారో, సో రెడీగా ఉండండి. మార్చ్ అన్నారంటే నోటిఫికేషన్ మార్చ్ అన్నారంటే రావడానికి కొంచెం మార్చ్ అండి, ఏప్రిల్ వేసుకోండి, ఏప్రిల్కి రావచ్చు మ్యాక్సిమం. కొంచెం లేట్ అవుతుంది కాబట్టి ప్రతి ఇయర్ అంతే జరుగుతుంది. టెంటేటివ్ డేట్స్ కంటే కూడా ఒక 20 or 25 డేస్ అనేది లేట్ అవుతుంది. సో ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీకు ఇప్పుడు జనవరి అయిపోవచ్చింది. సో ఫిబ్రవరి అండ్ మార్చ్ 2 months ఉన్నాయి. సో ఈ 2 monthsలో మళ్ళీ మీరు ఏవైతే కొత్తగా నేర్చుకోవాలో ఈ 2 monthsలో నేర్చేసుకోండి. ఎందుకంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరు ఫుల్ ఆన్ రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోవాలి. ఫ్రెషర్స్ కనుక స్టార్ట్ చేస్తుంటే నాట్ బ్యాడ్, ఇప్పుడు స్టార్ట్ చేసినా కూడా మీరు ఎగ్జామ్ టైంకి అందుకోగలరు. ఓకే, సో మార్చ్లో అయితే మనకి నోటిఫికేషన్ మ్యాక్సిమం ఏప్రిల్ అని పెట్టుకోండి. సో క్లోజింగ్ డేట్ ఏప్రిల్ అని అంటే మ్యాక్సిమం మనకి మే వరకు జరగచ్చు. టెంటేటివ్ ఎగ్జామ్ డేట్ May to June మధ్యలో అన్నారు. సో మ్యాక్సిమం June to Julyలో అయితే ఎగ్జామ్ జరగచ్చు. ఓకే, సీజీఎల్ది ప్రిలిమ్స్. సో ఈ రకంగా అయితే మనకి మీరైతే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అలానే ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీర్ కూడా వచ్చేసి మనకి పేపర్ 1 మార్చ్లోనే నోటిఫికేషన్ వస్తుందంట. సీజీఎల్తో పాటే పెడుతున్నారంటే మనకి మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో సీజీఎల్తో పాటే పెట్టలేరు కాబట్టి ఫస్ట్ సీజీఎల్ పెట్టి దాని తర్వాతనే కొంచెం జేఈ కూడా ఒక 2 weeks డిఫరెన్స్లో జేఈ పెడతారు. నెక్స్ట్ సెలక్షన్ పోస్ట్ ఫేజ్ 14 వచ్చేసి మీకు ఇది కూడా మార్చ్లో నోటిఫికేషన్ వస్తుందంట. అంటే ఈ నోటిఫికేషన్స్ అన్నీ మీరు ఏప్రిల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. ఓకే, కొత్త ఫైనాన్షియల్ ఇయర్ నుంచి April 1st తర్వాత నుంచి అయితే మీరు ఈ నోటిఫికేషన్స్ అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. క్లోజింగ్ డేట్ ఏప్రిల్. సో మే జూలై మధ్యలో అయితే ఈ ఎగ్జామ్ పెడతా ఉంటున్నారు.
ఎస్, ఫేజ్ 12 అనేది కొంచెం సీజీఎల్ కంటే ముందుగానే మ్యాక్సిమం పెట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ సిహెచ్ఎస్ఎల్ టైర్ 1 వచ్చేసి మీకు ఏప్రిల్లో, సో ఇది కొంచెం దూరంగా, అంటే ఏప్రిల్ అంటే మీరు మేలో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో ఎగ్జామ్ కూడా మీకు జూలై సెప్టెంబర్ అంటే సెప్టెంబర్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఎందుకంటే ఒక 1 మంత్ అనేది పోస్ట్పోన్ అవుతాయి. అది కామన్, ప్రతి ఇయర్ కామన్. వాళ్ళు ఇచ్చిన టెంటేటివ్ డేట్స్ కంటే కొంచెం లేట్గానే జరుగుతాయి, అందుకే టెంటేటివ్ డేట్స్ అంటారు. నెక్స్ట్ స్టెనోగ్రాఫర్ కూడా మీకు ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుందంట, సేమ్ సిహెచ్ఎస్ఎల్ లానే, బట్ ఇంకొంచెం డిఫరెన్స్. సో ఆగస్టు సెప్టెంబర్లో అంటే ఇది కూడా సెప్టెంబర్లోనే జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎస్ఎస్సి జేహెచ్టీ కూడా మీకు జూనియర్ హిందీ ట్రాన్స్లేటర్ అంటాము. సో ఇది కూడా మీకు ఏప్రిల్ మేలో రావచ్చు, అండ్ ఆగస్టు సెప్టెంబర్లో అయితే మీకు ఎగ్జామ్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. నెక్స్ట్ ఎంటీఎస్ అండ్ హవల్దార్, సో జూన్లో వస్తుందంట నోటిఫికేషన్, జూలైలో. సో నవంబర్ వరకు ఇచ్చారు. యాక్చువల్గా ఈ లాస్ట్ టైం నోటిఫికేషన్ కూడా నవంబర్లో అనే ఇచ్చారు, బట్ ఫిబ్రవరి పట్టింది. దేర్ మే బి మెనీ రీజన్స్, బట్ లేట్ అయింది. సో దీనికి కూడా మీరు సెప్టెంబర్, నవంబర్ అంటే డిసెంబర్, జనవరికి, నెక్స్ట్ ఇయర్ డిసెంబర్, జనవరికి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మీకు ఢిల్లీ పోలీస్ ఎస్ఐ అండ్ సిఏపిఎఫ్ ఎస్ఐ, సో మే అండ్ జూన్ అంటున్నారు, అండ్ ఎగ్జామ్ వచ్చేసి అక్టోబర్, నవంబర్ 2026 అంటున్నారు. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ 2027, సో దీనికి వచ్చేసి మీకు సెప్టెంబర్ నుంచి అక్టోబర్ మధ్యలో మీకైతే నోటిఫికేషన్ రావచ్చు, అండ్ జనవరి, మార్చ్ 2027. సో నెక్స్ట్ ఇయర్ మార్చ్ కండి, అంటే ఈ ఇయర్ మార్చ్ కూడా రాలేదు, నెక్స్ట్ ఇయర్ మార్చ్కి అంటున్నారు. కాబట్టి సో ఎవరైతే జీడీ కానిస్టేబుల్కి ప్రిపేర్ అవుతున్నారో మీరు ఫిజికల్గా కూడా ప్రిపేర్ అవ్వాలి. కాబట్టి ఈ ఇయర్ ఒక 6 months అనేది మీరు ఖచ్చితంగా ఫస్ట్ ఫిజికల్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. మీకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మీరైతే రిటన్ ఎగ్జామినేషన్ మీద ఫోకస్ చేయొచ్చు. సో దీనికి ఫిజికల్ అనేది ఇంపార్టెంట్ కాబట్టి. నెక్స్ట్ జేఎస్ఏ, ఎల్డీసీ, సో ఇవి వచ్చేసి మీకు మార్చ్, ఏప్రిల్లో అయితే నోటిఫికేషన్ రావచ్చు, అండ్ దీనికి సంబంధించిన ఎగ్జామ్ వచ్చేసి మీకు మ్యాక్సిమం మేలో అయితే ఉండొచ్చు. ఓకే, సో ఇవి వచ్చేసి మీకు డేట్స్. ఇంకా కొన్ని ఉన్నాయండి కొన్ని పోస్టులకి, ఎస్ఎస్ఏ యూడీసీ, సో ఎల్డీసీ కాబట్టి ఇవన్నీ మార్చ్, ఏప్రిల్లో ఉండొచ్చు, అండ్ మేలో అయితే మీకు ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి మీకు మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ నుంచి వచ్చిన రైల్వే క్యాలెండర్ అండి. సో రైల్వే క్యాలెండర్ అంటాం కంటే కూడా రైల్వే యొక్క సర్క్యులర్ నోటిఫికేషన్ అనొచ్చు. సో ఎందుకంటే జాబ్ క్యాలెండర్ అంటే మనకి ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయని చెప్తారు, బట్ ఇదేంటంటే మీకు ఇదేం చెప్పారంటే యాన్యువల్ క్యాలెండర్ ఫర్ ఆర్ఆర్బీ రిక్రూట్మెంట్స్ ఫర్ ద ఇయర్ 2026 అండ్ నామినేషన్ ఆఫ్ నోడల్ ఆర్ఆర్బీస్. సో ఇట్ హ్యాస్ బీన్ డిసైడెడ్ విత్ ద అప్రూవల్ ఆఫ్ కాంపిటెంట్ అథారిటీ టు ఫాలో ద annual calendar for 2026 for recruitments to be undertaken by railway recruitment boards. Zonal railways or production units should assess their vacancies as per the following time schedule. సో ఏమన్నారంటే జోనల్ రైల్వేస్, ప్రొడక్షన్ యూనిట్స్ వీళ్ళందరూ వేకెన్సీస్ని కింద ఇచ్చిన డేట్స్ ప్రకారం ఇస్తే గనక మేము ప్రతి ఒక్క దానికి క్లియర్ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు ఇస్తాం అనేది ఈ డాక్యుమెంట్లో అయితే మనకు చెప్తున్నారండి. సో మీకు వచ్చేసి అసిస్టెంట్ పైలట్, సో జనవరి, మార్చ్లో అయితే అసిస్టెంట్ పైలట్ యొక్క నోటిఫికేషన్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయని వీళ్ళైతే చెప్తున్నారు. సో ఇక్కడ క్లారిటీగా ఇచ్చారండి, వేకెన్సీస్ అసెస్మెంట్ అప్ టు, అంటే అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి జూన్ 30, 2027, అంటే నెక్స్ట్ ఇయర్ 2027 జూన్ 30 వరకు రీజనల్ అంటే లోకల్ రైల్వే జోన్స్లో కానివ్వండి, అలానే మీకు రైల్వే జోన్స్లో కానివ్వండి, అలానే ప్రొడక్షన్ యూనిట్స్లో కానివ్వండి, జూన్ 30, 2027 వరకు ఎన్ని వేకెన్సీస్ అయితే ఖాళీగా ఉంటాయో, అంటే 27 వరకు ఎంతమంది వెళ్ళిపోయినా లేదా ఎంతమంది రిటైర్ అవ్వబోతున్నా, 27 లోపు రిటైర్ అయ్యారనుకోండి, ఆ పోస్ట్ వేకెంట్ అయిపోతుంది కదా. సో అలాంటి పోస్టులన్నింటినీ మాకు చెప్పాలి అని ఆర్ఆర్బీ అనేది చెప్పింది. సో ఎప్పటి వరకు, సో డిసెంబర్ 2025 నుంచి స్టార్ట్ చేసి మీరు అసెస్మెంట్ స్టార్ట్ చేసి ఆ వేకెన్సీస్ని 2026 కల్లా మీరు జనవరి 2026 కల్లా మీరు పంపించాలి మాకు అన్నారు. అంటే జనవరి 2026లో ఆ ఇండెంటింగ్ వేకెన్సీస్ని ఓఐఆర్ఎంఎస్ అంటే రిక్రూట్మెంట్ మేనేజ్మెంట్ అని ఉంటుంది. సో అదైతే మీకు అప్రూవ్ చేసి పంపిస్తారంట. సో దానికి పంపిస్తే వాళ్ళు జనవరి 2026లో అప్రూవ్ చేస్తారంట. సో వీఆర్ ఇన్ జనవరి 2026. ఐ హోప్ సో ఇవన్నీ అప్రూవల్కి వెళ్ళాయి అండ్ వాళ్ళు అప్రూవ్ చేస్తున్నారు అనుకున్నాను. సో రివ్యూ చేసి అప్రూవ్ చేస్తారు కదా. సో మరి మీకు ఎప్పుడు రివ్యూ చేసిన తర్వాత వేకెన్సీస్ని అప్రూవ్ చేసిన తర్వాత ఆ వేకెన్సీస్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేస్తారు కదా. సో ఆ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే ఫిబ్రవరి 2026లో
మీకు అసిస్టెంట్ లోకో పైలట్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి అయితే అనుకుంటున్నారు. ఎందుకంటే మీకు ఈ జనవరిలో ఆ వేకెన్సీస్ ఎన్ని రిలీజ్ చేయబోతున్నా అనేది ఫైనలైజ్ అయిపోతుంది. వెంటనే దానికి సంబంధించి ఏ జోన్స్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, బ్రేకప్ ఆఫ్ వేకెన్సీస్ క్యాస్ట్ వైజ్గా, సో అవన్నీ చూసుకొని మీకు ఫిబ్రవరిలో అయితే నోటిఫికేషన్ రావచ్చు. సో అసిస్టెంట్ లోకో పైలట్స్కి చాలా తక్కువ టైం ఉంది నోటిఫికేషన్కి. నెక్స్ట్ మంత్లో రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉండాలి. బట్ ఇంకా స్టార్ట్ చేయకపోతే స్టార్ట్ చేయండి. సో మీరు స్టార్ట్ చేస్తేనే, ఇప్పటికైనా స్టార్ట్ చేస్తేనే మీరు రేపు నోటిఫికేషన్ వచ్చే ఎగ్జామ్ డేట్స్ వచ్చే టైంకి మీరు క్లియర్గా పాత్లో ఉండగలరు. ఓకే, నెక్స్ట్ టెక్నీషియన్స్ అండ్ సెక్షన్ కంట్రోలర్ వచ్చేసి మీకు ఏప్రిల్ జూన్ మధ్యలో అంటున్నారండి. సో మార్చ్లో మీకు టెక్నీషియన్స్, అలానే ఏప్రిల్లో మీకు సెక్షన్ కంట్రోలర్కి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్స్ అయితే రావడానికి ఛాన్స్ ఉంది. అలానే జూనియర్ ఇంజనీర్, డిపో మెటీరియల్ సూపరింటెండెంట్, అలానే కెమికల్ మెటలర్జికల్ అసిస్టెంట్ వచ్చేసి సో పారామెడికల్ కేటగిరీస్ ఇవి కూడా వచ్చేసి మీకు జూలైలో రావడానికి ఛాన్స్ ఉంది. ఓకే, సో నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీస్ గ్రాడ్యుయేట్ అండ్ నాన్ టెక్నికల్ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్. సో మోస్ట్ బాగా క్రేజ్ ఉన్న పోస్టులు ఆర్ఆర్బీలో, అలానే బాగా కాంపిటీషన్ ఉన్న పోస్టులు. సో వీటికైతే మీకు 2027 మీకు సెప్టెంబర్ 30 వరకు ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేయమంటున్నారు. సో దీనికి సంబంధించి వేకెన్సీస్ జూలై 2026 కల్లా వీళ్ళ దగ్గరికి వస్తే, అప్రూవ్ అయిపోతే ఆగస్ట్లో నోటిఫికేషన్ రిలీజ్ చేస్తూ ఉంటున్నారు. ఓకే, సో ఆగస్ట్ 2026కి మీకు ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ అండ్ అండర్ గ్రాడ్యుయేట్ నోటిఫికేషన్స్ అనేవి రావచ్చు. సో ఆగస్ట్ అంటే మీకు ఈ మంత్ జనవరి తీసేసుకున్నా కూడా దగ్గర 6 months అనేది ఎగ్జాక్ట్ టైం ఉంది. సో ఈ 6 monthsలో మీరు ఎన్టీపీసీకి ఎలా ప్రిపేర్ అయితే మీరు 2027లో ఎన్టీపీసీ జాబ్లో ల్యాండ్ అవుతారో మీరు ఒక డీటెయిల్ ప్లాన్ చేసుకోవాలి. ఓకే, మన ఛానల్లో కూడా నేను ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేస్తాను, మన వాట్సాప్ ఛానల్లో చేస్తాను, నేను వీడియోలో కూడా పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చాలామందికి వర్కౌట్ అయిన ప్లాన్ ఇది. ఎలా ఈ 6 monthsలో మీకు ఒక డీటెయిల్డ్ డ్రాఫ్ట్ ప్లాన్ అయితే నేను చేసి పెడతానండి. ఏది ఏ రోజు ఎలా ప్రిపేర్ అయితే మీరు సక్సెస్ సాధించగలరో చక్కగా మీకు ప్లాన్ చేసి వేస్తాను. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి మినిస్టీరియల్ అండ్ ఐసోలేటెడ్ కేటగిరీస్ సంబంధించి కూడా మీకు సెప్టెంబర్ అక్టోబర్లో అయితే నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తా అని చెప్తున్నారు. సో ఇది వచ్చేసి మీకు అంటే జస్ట్ అసలుకి ఏం జరుగుతుంది అనే దాని మీద ఈ డాక్యుమెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఎప్పటి వరకు ఉన్న వేకెన్సీస్ని ఫిల్ చేయాలనుకుంటున్నారు, దానికి సంబంధించి అప్రూవల్ ఎప్పుడు, డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు ఇస్తామని అయితే దీంట్లో చెప్పారు. సో డ్రాఫ్ట్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు ప్రతిదీ కూడా మళ్ళీ మనం చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. ఓకే, ఎస్ఎస్సి క్యాలెండర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే మీకు ఐబీపీఎస్ క్యాలెండర్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అలానే రైల్వే క్యాలెండర్ కూడా ఎక్స్ప్లెయిన్ అయితే నేను మీకు చేయడం జరిగింది. సో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వస్తున్న మేజర్ జాబ్ క్యాలెండర్స్, మేజర్ ఇన్స్టిట్యూట్స్ ప్రకటించిన, మేజర్ కమిషన్స్ ప్రకటించిన నోటిఫికేషన్స్ ఇవి. సో దీని ప్రకారం మీరైతే మీ యొక్క ప్లాన్ని, మీ యొక్క స్టడీ ప్లాన్ అయితే ప్రిపేర్ చేసుకొని నోటిఫికేషన్స్ కంటే కూడా ముందుగానే సిలబస్ని కంప్లీట్ చేసుకొని ఉండండి. సో దట్ నోటిఫికేషన్స్ వచ్చే టైంకి మీరు రివిజన్ మోడ్లోకి వెళ్ళిపోయి చాలా చక్కగా రివిజన్ చేసుకుంటే మీరు ఎగ్జామ్లో ఖచ్చితంగా మంచి మార్క్స్ అనేది స్కోర్ చేయడానికి చాలా ఛాన్సెస్ ఉంటాయి. సో ఆ విధంగా మీరు స్టడీ ప్లాన్ చేసుకోండి. సో మన ఛానల్లో కూడా మనం ఎప్పటికప్పుడు స్ట్రాటజీ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉంటాం. సో ఎస్ఎస్సికి సంబంధించి, ఐబీపీఎస్కి సంబంధించి, రైల్వేకి సంబంధించి నేను ఫ్యూచర్లో ఎలా స్ట్రాటజీ వీడియోస్ ఎప్పటి నుంచి ఎప్పటివరకు స్టడీ ప్లాన్ చక్కగా వేసుకుంటే బాగా చదువుకోవచ్చు, నేను అది కూడా వీడియోస్ చేస్తాను. సో ఖచ్చితంగా మీకు ఈ వీడియో మీద ఎటువంటి డౌట్స్ ఉన్నా, ఒపీనియన్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ప్రతి ఒక్కరికైతే రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సో చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. సో వ్యూస్ చూస్తున్నారు కానీ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి. హ్యావ్ అ గుడ్ డే. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం కోతిసర్ ఎడుగైడ్ ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఏ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో తెలపండి. బాయ్.